సృష్టిలో మనం ఎవరైనా ప్రేమించాలనుకుంటే మొదటగా తల్లిదండ్రులను ప్రేమించాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అర్చనా ప్రియదర్శిని అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడి మోడల్ స్కూల్లో తల్లిదండ్రుల పూజా దినోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అర్చనా ప్రియదర్శిని మాట్లాడుతూ దైవ సమానులైన తల్లిదండ్రులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సృష్టిలో మొదటి గురువు దైవం తల్లిదండ్రులన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పట్టుదలతో చదవాలని సూచించారు. సంస్కారం లేని చదువు కూడా వ్యర్థమన్నారు. అనంతరం తల్లిదండ్రులకు విద్యార్థులు కాళ్లు కడిగి పూజలు చేశారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను ఆప్యాయంగా తమ దగ్గరికి తీసుకుని ఆయురారోగ్యాలతో ఉండడంతో పాటు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆశీర్వదించారు. పాఠశాలలో ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టిన ప్రిన్సిపల్ అర్చనా ప్రియదర్శినికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు అభినందనలు తెలిపారు. చతుష్పదే ఓం సహస్రశీర్షదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగశ్వపూరుషః తాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాద్ ఊర్ధ్వోదయ పురుషః. పసుపు కుంకుమ వేసి కాళ్ళకి పెట్టండి. పసుపు కుంకుమ పెట్టి నమస్కారం. యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తినః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు దేశజం షన్నో అస్తే హనాకం మహిమాన సంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అద్య సంభూతం పృథవ్యేన సా చ విశ్వకర్మణః సమవర్ధతాది తస్య త్వష్టా వివదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అదాయమానో బహుదీనాం పదమిష్యంతి వేదసః యో దేవేభ్య ఆతపది యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయుక్తః దేవా అగ్రేవత ధ్రువం. మళ్ళీ కడగండి. దేవా అగ్రేవత పక్కన పెట్టి ఆ నీళ్ళని పక్కన పోసేసి మంచిగా మళ్ళీ అట్లాగే పిల్లలందరూ గమనిస్తారు. మాకంతా మంచి పిల్లలు వాళ్ళ అంత సంతోషం కన్నా ఈ లోకంలో ఇంకా ఏది ఉండదు. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అంటే నేను మా మదర్కి ఏమీ చేయలేను. ఏ చిన్న సంతోషం పంచుకోవాలన్నా కూడా లోపలికి వెళ్ళి ఏడ్చుకొని చెప్పుకునేదాన్ని. ఇప్పటికీ అంతే. బికాజ్ షీఈ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. కానీ ఎక్కడో ఉండి నా మాటలు వింటూ ఉంటారు. నేను చేసే ప్రతి కార్యక్రమంలో, నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగా ఉంటారని ఒక గొప్ప నమ్మకం. సో మా ఫాదర్కి కూడా నేను ఏడుస్తే మళ్ళీ ఆయన ఫీల్ అవుతారని ఆ బాధని దిగమింగుకొని హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ వాళ్ళ ముందు వాళ్ళని బాధ పెట్టకుండా అలా ఇప్పటికీ చేస్తున్నాం. సో ఎక్కడో ఒకడు ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఉన్నప్పుడే మనం ప్రతిదీ వాళ్ళకి అందించాలి. వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి మనం ఎప్పటికీ రెడీగా ఉండాలి. వాళ్ళు పోయినాక అయ్యో నేను ఇది చెయ్యాలనుకున్నానే, అది చెయ్యాలనుకున్నానే అని అంటే అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. మనకి అవకాశం రాదు. మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి రారు. సో ఈ భూమి మీద ఉన్నప్పుడే మన తల్లిదండ్రులని మన శక్తికి మించి ప్రేమించాలి. మన శక్తికి మించి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా దానికి ఎండింగ్ అనేది ఉండదు, దానికి అంతం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన వాళ్ళకి ఒక్కసారి థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. ప్రతి క్షణం
మనము మన మనసులో స్మరిస్తూనే ఉండాలి వాళ్ళ గురించి. వాళ్ళు చేసే కష్టాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి. ఇలా చేస్తేనే మనం వాళ్ళ మీద మనకి ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇంకా అరే నా తల్లిలాగా నేను చెయ్యాలి, నా తండ్రిలాగా నేను ఉండాలి, నా తండ్రి అడుగుజాడులో నేను నడవాలి, నా తండ్రి అంత స్థాయికి నేను ఎదగాలి, ఇంకా నా తల్లిదండ్రులని ఇంకా గొప్ప స్థాయిలో పెట్టాలి, వాళ్ళకి ఇంకా మంచి ఇల్లు వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలి, వాళ్ళని ఇంకా సంతోషంగా పెట్టాలి అన్నట్టుగా మనం ఆలోచించాలి. అవన్నీ చెయ్యాలి అంటే మనం ఫస్ట్ బాగా చదువుకోవాలి. ఈ ఏజ్లో ఆ విలువలన్నీ మనకి తెలియకపోవచ్చు. కొంతమంది ఈ ఏజ్లో కూడా కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఆ బాధ ఓన్లీ కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులని ఎప్పటికీ కూడా బాధ పెట్టకుండా మన ఆఖరి ఊపిరి వరకు, చివరి ఊపిరి వరకు వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని సన్మానిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడానికి మనం ప్రతిక్షణం కష్టపడాలి. సో అలా కష్టపడాలి అంటే బాగా చదవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి. స్పెషల్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ఫర్ 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఎందుకంటే ఇది మీకు మొదటి అడుగు. ఇది స్ట్రాంగ్ అడుగు వేసి మంచి మార్కులతో పాస్ అయితే మీ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు. వాళ్ళు ఫస్ట్ గురువులు కాబట్టి సంతోషించి ఆ తర్వాత మళ్ళీ స్కూల్కి వస్తుంది, గురువులు సంతోషిస్తారు. సో వాళ్ళని ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చేది మన రిజల్ట్ మాత్రమే. సో అట్లా సంతోషం పెడుతూ మనం ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళ సంతోషాలకి ఇంకా హద్దులు ఉండవు. మన ఫస్ట్ శాలరీ ఇచ్చినప్పుడైతే ఇంకా హద్దులు ఉండవు. వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తాం. మనం ఏడవడం కాదు, అది ఆనంద బాష్పాలు. అరే నా కూతురు ఒక స్థాయికి వచ్చింది, ఒక జాబ్లో సెటిల్ అయింది, ఫస్ట్ శాలరీతో నాకు ఒక చీర కొనిచ్చింది, ఒక పంచ కొనిచ్చాడు నా కొడుకు అని చెప్పేసి వాళ్ళ ఆనందానికి ఇంకా అసలు హద్దులు ఉండవు. ప్రతి ఒక్కరికి చెప్పుకుంటారు ఈరోజు నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నారని. అది ఎలా వస్తుంది? వాళ్ళ ఒక సపోర్ట్ వల్లనే వస్తుంది. వాళ్ళ సపోర్ట్, టీచర్ సపోర్ట్ లేకపోతే మనము ఒక్క అడుగు కూడా వెయ్యలేము. మనం చిన్నగా ఉన్నప్పుడు మంత్స్ బేబీ ఒక 1 year ఉన్నప్పుడు అప్పుడప్పుడే అడుగులు వేస్తాం. బుజ్జిబుజ్జి అడుగులు వేస్తున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డా అమ్మ నాన్న మన చేతులు పట్టుకొని నడిపిస్తారు. కింద పడ్డా పర్లేదు నాన్న మళ్ళీ ఇంకోసారి ట్రై చేయని మన చేతులు పట్టుకొని ఇక్కడ ఒక అడుగులు నేర్పిస్తారు. ఆ అడుగులు మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళాలి అంటే ఒక ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్తుంది. ఆ చెయ్యిని మనము ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు మనం వాళ్ళ తోడుగా ఉండి, వాళ్ళకి సపోర్టివ్గా ఉండి, వాళ్ళ బాగోగతులు, తర్వాత వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళని చూస్తూ కనురెప్పల, మనల్ని ఎంతగా కనురెప్పలా చూసుకున్నారో మన టర్న్ వచ్చినప్పుడు కూడా మనం కూడా అంతగా కనురెప్పలా చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది వృద్ధాప్యం రాగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారు. ఎందుకంటే చూసుకునే టైం లేదు వాళ్ళకి, జాబ్స్లో బిజీ అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి, అదే పొజిషన్ రేపటి రోజు మనకు కూడా వస్తుంది. ఎందుకంటే ఏజ్ ఈజ్ నాట్ స్టాగ్నెంట్. ప్రతి ఇయర్ మనం ఓల్డర్ అవుతూనే ఉంటాం. సో రేపటి రోజు మనకి ఆ స్థాయి వచ్చినప్పుడు మన పిల్లలు మన చేయి వదిలేసి మనల్ని ఒక వృద్ధాశ్రమంలో వదిలేస్తే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఎంత కష్టమైనా, ఎంత నష్టం వచ్చినా మన పేరెంట్స్ మనమే దగ్గర పెట్టుకొని మనమే చూసుకుంటే ఆనందమే వేరు. వాళ్ళు రేపటి రోజు వెళ్ళిపోయినా కూడా చాలా ఆనందంగా వెళ్తారు. ఎందుకంటే నా కొడుకు, నా కోడలు, నా కూతురు నాతో ఉన్నారు, లాస్ట్ మినిట్ వరకు నాకు సేవలు చేశారు అని చెప్పేసి. సో ఎవరైతే వాళ్ళకి సేవలు చేస్తారో వాళ్ళ జీవితాలు ధన్యమైపోతుంది. ఎందుకంటే మనము దేవుడికి సేవలు చేయలేము, ఎదురుగా కనపడే దైవమే తల్లిదండ్రులు అంటారు. కాబట్టి ఆ దైవాన్ని మనము ఎల్లవేళలా మనం పూజిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళని సంతోష పెట్టాలని కోరుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ నా ఒక ధన్యవాదాలు. ముఖ్యంగా పేరెంట్స్కి నా ఒక ధన్యవాదాలు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, ఎన్నో పనులు ఉన్నా కూడా వారు ఆ పనులన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. చాలా ధన్యవాదాలండి. ఏమంటారంటే వేదిక పైకి వెళ్ళి సోదరీమణులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ మై అమెరికన్ అని చెప్పేసి, అమెరికా సోదరీమణులారా అని చెప్పేసి అందరినీ ఆయన సంబోధిస్తాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఆయనకి ఇచ్చిన 3 నిమిషాలు కూడా చప్పట్లతోటే ఆ సభ ప్రాంగణం అంతా కూడా చప్పట్లతోటే మారుమవుతుంది. కారణం ఏంటంటే అప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఓ ఆడోళ్ళారా, ఓ మగోళ్ళారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అని మాట్లాడారు. కానీ సోదరీమణులారా అని చెప్పేసి ఈయన ఎక్కడి నుంచో వచ్చిండు, మమ్మల్ని అందరినీ సోదరులు అంటుండు, సోదరీమణులు అంటారు, మేము అన్నలము, మేము ఆయనకు చెల్లెలమా, మమ్మల్ని ఎందుకు ఇంత ఆత్మీయ భావంతో పలకరించిండు ఆయన అని చెప్పేసి ఆలోచన చేసి చూస్తే ఆయన భారతదేశం నుంచి వచ్చిండు.
ఎక్కడి నుంచి వచ్చిండు? భారతదేశం నుంచి వచ్చిండు. భారతదేశంలో ఏం పుట్టింది? వేదాలు పుట్టినాయి భారతదేశంలో, ధర్మం ఈ దేశంలో పుట్టింది, రాముడు ఈ దేశంలో పుట్టిండు, కృష్ణుడు ఈ దేశంలో పుట్టిండు. ఈ దేశం నుంచేలే విశ్వమంతా కూడా జ్ఞానం పొందింది. ప్రపంచం అంధకారంలో మగ్గుతున్నప్పుడు మనము ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశంలో పుట్టినాం మనం. కాబట్టి మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన క్రమశిక్షణను ఎక్కడ కూడా కోల్పోవద్దు. ఎప్పుడైతే క్రమశిక్షణను కోల్పోతామో, ఎప్పుడైతే పద్ధతులు కోల్పోతామో, అప్పుడు పూర్తిగా మన దగ్గర డబ్బున్నా అన్ని కోల్పోయినట్టే. గుర్తుంచుకోండి, డబ్బు ఎంతున్నా కూడా పద్ధతులు లేని దగ్గరికి ఎవ్వరూ రారు. 100 కోట్లు ఉండని క్రమశిక్షణ లేని వ్యక్తిని ఎవ్వరూ మాట్లాడించరు, పలకరించరు. కాబట్టి మనం ఈ దశలో తల్లిదండ్రులు ఏం ఆశిస్తుర్రో అదంతా కూడా నేర్చుకొని చూపించాలి. మీరు చూడండి, ప్రొద్దున మీరు వస్తున్నప్పుడు మీరు భోజనం చేయకుండా రండి, ఇంటి దగ్గర మీ అమ్మ బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? అమ్మ ఎందుకు బాధపడుతుందంటే, అయ్యో పాపం ఈరోజు నా కొడుకు లేదా నా బిడ్డ తినకుండా వెళ్ళింది, మధ్యాహ్నం దాకా ఎట్లుంటుందో ఏమో, మధ్యాహ్నం దాకా ఎట్లుంటుందో ఏమో అని అమ్మ బాధపడుతుంది. ప్రొద్దున్నే మీరు వెళ్తున్న సమయంలో మీకంటే 10 నిమిషాల ముందే మీ నాన్న వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. ఎందుకు వెళ్ళిపోతాడు? మీ భవిష్యత్తు కోసమే పనిచేయడం కోసము, మీ భవిష్యత్తు కోసమే సంపాదించడం కోసము ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కానీ నాన్న వెళ్తుంటే చాలామంది పిల్లలు లెక్క చేయరు. అమ్మ బాధపడుతుంటే చాలామంది పిల్లలు లెక్క చేయరు. ఎందుకు లెక్క చేయరు అంటే ఆ పరిస్థితులు అటువంటివే. కానీ భవిష్యత్తులో ఏదైనా మన నుంచి దూరమైనప్పుడు, అమ్మను నాన్నను దూరమైనప్పుడు, ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది. ఖాళీ ఎక్కడైతే ఖాళీ. ఇప్పుడు చిరంజీవి అంటే అందరికి అబ్బా ఎంత గొప్ప హీరో అనుకుంటారు. నేను అట్లా అవ్వాలి. అబ్దుల్ కలాం ఉన్నాడు, అబ్దుల్ కలాంని చూసినప్పుడు అబ్బా ఎంత మంచి సైంటిస్ట్ ఈయన అనుకుంటాను. నేను కూడా ఏం కావాలా? అబ్దుల్ కలాం కావాలా? అంటే మనకు చదువుకునేటప్పుడు ఒక గోల్ అనేది లేదనుకోండి, నేను దీనికోసం చదువుతున్నాను అనే ఒక గోల్ లేకపోతే మనం చదివిన చదువంతా కూడా వ్యర్థమే. అందుకే నేనేం అడిగినా, దేనికోసం చదువుతున్నాం మనము? నేను చదువుకున్నాను, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ కోసం చదివాను, నేను దాంట్లో ఫుల్ఫిల్ అయ్యాను. మనకంటూ ఒక గోల్ అనేది లేకపోతే నేను మనకు లోపల ఒకటి వస్తుంటుంది, అంటే దాన్ని స్వధర్మం అని పిలుస్తారు. ఆ స్వధర్మం అనేది లేకపోతే మన లోపల మనము చదువుకోలేము. చదివినా కూడా అది మామూలుగా ఉంటుంది అన్నమాట. ఏదో చదివామా జాబ్ చేస్తున్నామా అంతే. ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అంటే మనం దేనికోసం చదువుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఈరోజు ఏరోడైనమికల్ ఇంజనీర్ అవుతా అనుకుంటే ఏరోడైనమికల్ ఇంజనీర్ కావడానికే చదవాలి.